వచ్చిన నీ సంగతి ఏంటి అని నేను అడుగుతాను. కాబట్టి వచ్చిన మనం అందరం కూడా మనసారా దేవుని మాటలు విందాం. రెండోది, ఎవరు కూడా మందిరంలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేయబాకండి. ప్రత్యేకంగా యవనస్తులు, నా సహనాన్ని పరీక్షించొద్దు. లైవ్ స్టార్ట్ అయిపోయింది. నా సహనాన్ని పరీక్షించొద్దు. నేను ఒక మాట అన్నాను అనుకోండి, టక్కన నొచ్చుకుంటున్నారు. మీరు బయటికి వెళ్తే ఖచ్చితమైన రీజన్ ఉండాలి, లేకపోతే ఎవరు మందిరంలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఎవరు త్వరగా చదవగలరో చూస్తా, ఎందుకంటే ఆ పుస్తకం దొరకడం కొంచెం కష్టం. దొరికిందా? జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు చదువుకుందాం. చదవాలన్నా ధైర్యం ఉండాలా. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు. పాస్టమ్ గారికి మైక్ ఇవ్వండి పాప, అసలే గొంతు బాగోలేదు. కీర్తి మైక్ ఎత్తుకెళ్ళి పాస్టమ్ గారికి అమ్మా. ఇక నుంచి వాక్యం చదివే వాళ్ళ దగ్గర మైక్ పెట్టుకోండి, మైక్లో చదవండి. చదవండి పాస్టమ్ గారు, మైక్ తీసుకోండి, చదువు. సిగ్గుమాలిన జనులారా. ఇప్పుడు ఎందుకు అంత చిన్నగా చదివాము? గట్టిగానే చదువు. మైక్ ఇచ్చినా చిన్నగా చదివితే ఎలాగా? సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, కూడిరండి. పొట్టు గాలికి ఎగురునట్లు, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే, విధి నిర్ణయము కాక మునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై, మిమ్మును శిక్షించుటకై, ఉగ్రత దినము రాక మునిపే, యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడిరండి, కూడిరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడిన వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జఫన్యా అనేటువంటి ప్రవక్తకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై దేవుని మాటగా ఎంత మర్యాదగా పిలుస్తున్నాడో. ఏమని పిలుస్తున్నాడు? సిగ్గుమాలిన జనులారా. ఇదే మాట దైవజనుడు నాతాను గారు నేనో పిలిచామనుకోండి, ఏమంటారు? మౌనిక ఏమంటా? ఊరుకుంటావా? బుద్ధి ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నా అంటారా? దేవునికి అంటదంట. మౌనిక ఎట్టు ఊపుతుంది తలగా. హల్లెలూయా. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. హల్లెలూయా. ఈ చదవబడిన వచ్చిన భాగములో 4 విషయాలు ఉన్నాయి. ఏంటా 4 విషయాలు అంటే, సమయము గతించిపోతుంది. సమయము, అందరు నా వైపు చూడాలి, సమయము గతించిపోతుంది. 2, ఉగ్రత దినము రాబోతుంది. 3వది, సమయము గతించిపోతుంది గనుక ఉగ్రత దినము సమీపమైంది గనుక 3వది, సిగ్గుతోనూ పశ్చాత్తాపంతోనూ దేవుని యొద్దకు సమకూర్చబడాల్సిన అవసరత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను లోపలికి వెళ్ళి మీకు వాక్యాన్ని బోధిస్తాను. ఎంతకీ ఈ పిలుపు, ఈ మాట ఎందుకు అవసరం అంటే, దేవుడు చాలా స్పష్టంగా ఈ సమాజానికి జ్ఞాపకం చేస్తున్న మాట, లేదా ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, సమయము చాలా విలువైనది, అయితే ఆ సమయము గతించిపోతుంది. ఎలా గతించిపోతుందంట? పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించిపోతుంది. నిజంగా సమయాన్ని కొంచెం ఆలోచించి చూడండి. సంవత్సరాలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. 2021 ఎలా గడిచిపోయిందో తెలియలే, అయిపోయింది. 2022లోకి వచ్చినా కూడా మరలా ఒక నెల
వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ క్రిస్మస్ రావాలంటే 10 నెలలు ఆగితే క్రిస్మస్ వస్తుంది. 10 నెలలు ఎంత ఈజీగా అయిపోతున్నాయో. సమయం చాలా స్పీడ్గా గడిచిపోతుంది. ఈ గడిచిపోతున్న సమయంలో మీరు ఆలోచించండి, మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఏది సాధించలేకపోతున్నాం, అనుకున్నవేవి జరగట్లా. కారణం ఏంటంటే సమయము మనం ఆశించి మనం ఊహించిన దానికంటే ఎంతో స్పీడుగా గతించిపోతున్న దినాలలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము ఎలా గతించిపోతుంది. సమయము గతించిపోతూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత దినము వస్తుందంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం అంతా చదువుకుంటే దేవుని ఉగ్రత, దేవుని శ్రమ, దేవుని ఆ ఉపద్రవము, మహానాశనము అవన్నీ కూడా ఎలా ఉంటాయో, అది ఎలా గాఢాంధకారంగా ఉంటుందో, అది ఎలా భయంకరంగా ఉంటుందో అన్నీ కూడా ఆ పై అధ్యాయం అంతట్లో కూడా రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సమయము గతించిపోతుంది గనుక, దేవుని ఉగ్రత రాబోతుంది గనుక, ఎలాంటి పరిస్థితులలో నీవు సిగ్గుపడి, నీవు పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు రాకపోతే ఉగ్రతలో కలిసిపోతాం. ఉగ్రతలో ఏమవుతాం? నాశనం అవుతాం. ఉగ్రతలో కొట్టుకుని పోతాం. ఉగ్రతలో కనబడకుండా పోతాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఉగ్రతను తప్పించుకుంటాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేస్తాడు? ఉగ్రతను తప్పించుకుంటాడు. కనుక దేవుడు తన ప్రవక్తల ద్వారా తన బిడ్డలను వదులుకోవడం, లేదా తన బిడ్డలను నిత్య నాశనానికి అప్పగించడం దేవునికి ఇష్టం లేక రండి అని పిలుస్తున్నాడు. ఇంతకీ ఎక్కడి నుంచి రావాలి? ఏ విషయాల్లో సిగ్గుపడాలి? ఇదంతా చెప్పకుండా ప్రారంభం చెప్పేశాను, ముగింపు చెప్పేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పాస్టర్ గారు ఉన్నాడు కనుక నేను తక్కువ టైం చెప్తానన్నాను కనుక సమాజ వైఖరితో కూడిన ఒక సందర్భాన్ని లేఖనాలు రాశాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలోకి వస్తారా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి చదవండి కొంచెం స్పష్టంగా. పాస్టర్ గారు చదువుతారా? మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహు అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచి ఉండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుని ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. హల్లెలూయా. 5 వచనాలు చదివాం. ఏమర్థమైంది 5 వచనాల్లో? ఈ 5 వచనాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాతాన్ గారికి నేను టైం ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ 5 వచనాల సారంలో ఏముందంటే, పాడైపోతున్న సమాజం, దేవుని మాట వినని సమాజం. ఇక్కడ భాషలో చెప్పాలంటే కొంచెం వినడానికి చాలా కష్టంగా ఉంటుంది ప్రజలకి. సో మీరు చదివేసుకున్నారు కాబట్టి నేను ఆ భాష వాడదలుచుకోవట్లే. వాడమంటారా? దేవునికి స్తోత్రం.
కొంతమందికి అయితే అసలు ఏం చదివామో కూడా అర్థం కావట్లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ మాటలు చదువుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. ఏంటంటే ఒక చిన్న అంటే దేవుని మనసు సమాజాన్ని చూసి చెప్పి దేవుని మనసు చెప్తాడు ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా. సమాజంలో ఏం చెప్పాడంటే, ఒకడు తన భార్యను విడిచిపెట్టిన తర్వాత ఆమె మరొకటి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విడిచిపెట్టినోడు ఆమె దగ్గరికి వెళ్తాడా? సహజంగా అయితే వెళ్ళడు. ఒకడు వెళ్ళాడు అనుకోండి, అదేమైందంటే ఆ వెళ్ళిన అలాంటి పరిస్థితులు జరిగే ప్రాంతం అపవిత్రపరచబడుతుందంట. అయినను ఇక్కడికి వస్తున్నాడు, దేవుని బిడ్డల దగ్గరికి వస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయినను నీవు అనేకులైన విట్టకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెంత మందితో అంటే ఇక్కడ అక్షరార్థకమైన వ్యభిచారం గురించే మాట్లాడాడు. వాస్తవానికి వ్యభిచారము అంటే దేవుణ్ణి విడిచి లోక దేవతలను ఆరాధించిన వాడు ఆత్మ సంబంధమైన వ్యభిచారి అని బైబిల్ యొక్క సారం. కానీ ఇక్కడ స్పష్టంగా అక్షరార్థకమైన వ్యభిచారాన్ని గురించే మాట్లాడాడు. క్లియర్గా వ్యభిచారము అనే దాని గురించే మాట్లాడాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అలాగున అయినను నీవు అనేకులైన విట్టకాండ్రు అంటే వ్యభిచారం చేసే దానికోసం వచ్చేటువంటి ప్రజలు అని అర్థం. అనేకులైన విట్టకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు ఆయన. యేసయ్య మనసు అర్థమవుతుందా? యేసయ్య ప్రేమ అర్థమవుతుందా? సమాజం ఎలా ఉందంట? అనేకులైన విట్టకాండ్రతో వ్యభిచారము చేసినను తిరిగి నా యొద్దకు రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు అని. నీ బ్రతుకెలా ఉంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు చేయనింపని స్థలం ఎక్కడుంది అంటే ఒక ప్రదేశాన్ని అలా చూపిస్తూ, ఆ ప్రదేశాన్ని చూడు, నీ బ్రతుకు ఎలా ఉందంటే ఒక్క స్థలంలో కూడా నీ బ్రతుకు బాగుండట్లుగా లేదు. ప్రతి స్థలములో చెడ్డ కార్యాల్లో నీ బ్రతుకేలా కనబడుతుంది. చూసారా? మన జీవితాన్ని, మన పరిస్థితుల్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటేనంట, ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుంటావు. అరబీ దేశస్థుడు ఎడారి మార్గమున కాచి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రయాణం చేసేటువంటి ప్రజల దగ్గర దొంగిలించుకోవడానికి, దోచుకోవడానికి అరబీ దేశస్థులు కూర్చుంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనుషులు వారి మనస్తత్వాలంట వ్యభిచారం కోసం అలా కూర్చున్నారు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రసంగాలు చేస్తుంటే మొహాలు మాడిపోతాయి. అదే నువ్వు దీవించబడతావనే ప్రసంగాలు చేస్తుంటే మొహాలు కళకళలాడుతాయి. కొంచెం ఇక్కడ కూడా కళకళలాడించండి. మన బ్రతుకు మారడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నాడు, ఈయనకేం పిచ్చి పెట్టిందా ఏంటి, నేనే వ్యభిచారినా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అంటాడేంటి? ఈ లోకంలో మనం అదుపు చేయలేనిది ఒకటి ఉంది. ఏందో చెప్పండి? వెరీ గుడ్. మనం అదుపు చేయలేనిది ఒకటి ఉంది, అది మన మనసు. ఈ మనసు అదుపు చేయలేక తపన పడుతున్నవాడు ఏమంటారండి దాన్ని? మనసు అదుపు చేయలేక, ధ్యానంలో ఉన్నారా? మనసు అదుపు చేసుకోలేక ఏమవుతున్నారు ప్రజలు? అదుపు చేసుకోలేక నేను వేరే మైండ్లో ఉండాలి, నన్ను పలకనివ్వాలి. హల్లెలూయా. ఆ మనస్సుని అంటే దేవుని బిడ్డలు కూడా మనస్సును అదుపు చేసుకోలేక సతమతమైపోతున్నారు. అయ్యా, నేను నీ బిడ్డగా ఉండాలి, కానీ లోకం పిలుస్తుంది, లోకం నన్ను ఆకర్షిస్తుంది, లోకం చాలా చూడండి, ఇదంతా కూడా చాలా తర్జన భర్జన. నేను ఈ లోకంలో ఎప్పుడో ఒకటి చెప్తాను, అదేంటంటే స్త్రీ పురుషుని జయించిన, పురుషుడు స్త్రీని జయించిన వాడికంటే భక్తిపరుడు మరొకడు లేడు. హల్లెలూయా. జయించాల్సినది ఒకటే, కానీ దానినే సమాజం జయించలేకపోతుంది. ఏ యవనస్తుడైనా, ఏ పురుషుడైనా, ఎవరైనా కూడా నీవు స్త్రీని జయించగలిగితే దేవుని దృష్టిలో నువ్వే గొప్పోడివి. అలాగే స్త్రీ నువ్వు పురుషుని జయించగలిగితే నీవే దేవుని దృష్టిలో గొప్పోడివి. ఈ పని నేటి సమాజం చేయలేకపోతుంది. ఈ పని దేవునికి ఇష్టం లేదు. ఈ పనిలో ఎవరైతే జీవిస్తారో, ఈ పని విషయమై సిగ్గుపడకుండా యథావిధిగా తమ జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వారు దేవుని ఉగ్రతకు గురవుతారు. హల్లెలూయా. నేను వినండి అని మొత్తుకునేది ఎందుకో తెలుసా? దేవుని వాక్యం కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కనపట్ల. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట అంటాడు, మీరు ఇంటికి వెళ్ళాక నిజంగా మనసుంటే 10-20 సార్లు ఈ 1 నుంచి 5 వచనాలు చదవండి.
మీరు చాలా దీవించబడతారు. ఇక్కడ అంటాడు, వాళ్ళ పరిస్థితి త్రోవలో దొంగోడు కూర్చున్నట్లు కూర్చుంటారంట, కాచుకుని కూర్చుంటారంట వ్యభిచారం కోసం అన్నాడు. 2వ వచనం చివరిలో అంటాడు, నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. ఏమైనా అర్థమైందా ఈ మాటలో? నీవు నీ బ్రతుకు మార్చుకోవడం వల్లే పరిస్థితి, ప్రకృతి కూడా ప్రతికూలంగా మారిపోయిందంట. విలమ్మ గారు, నీవు నీ బ్రతుకును మార్చుకోకపోవడం వల్లే ప్రకృతి కూడా ప్రతికూలంగా మారిపోయిందంట. అంటే ఏంటి చెప్పండి? మీరు మాట్లాడుకోవట్లా, ఏ కాలంలో పడాల్సిన వర్షాలు ఏ కాలంలో పడుతున్నాయి, ఏ కాలంలో రావాల్సిన ఎండలు ఏ కాలంలో వస్తున్నాయి. ఏంటి ఇదంతా విచిత్రం అనుకోలేదా? మొన్న వర్షాలకి మీరు చలిలో మంచు కురవాల్సిన పరిస్థితుల్లో స్వెటర్లు వేసుకుని తిరగాల్సిన టైంలో తుఫాన్లేంటి, వాయుగుండాలేంటి, ఇబ్బంది అనుకోలేదా మీరంతా కూడా? ఈ కాలగతులు మారడానికి కారణం ఏంటంటేనంట, దేవుని చేత సృజించబడిన మానవులు తమ మనసును అదుపు చేసుకోలేక దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవునికి ఏదైతే ఇష్టం లేదో అదే పనిగా చేస్తున్న దాన్ని బట్టి ప్రకృతి తన సీజన్స్ని మార్చేసుకుందంట. చూసారా ఎంత బాధాకరమో? పైగా ఇక్కడ మనం చదివిన మాటలు ఏమంటాడంటే, ఎందుకు మానలేకపోతున్నారంటేనంట, నీకు ఎందుకు నీ బ్రతుకు మార్చుకోకుండా నువ్వు ఉన్నావు అంటే, నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు. వ్యభిచార స్త్రీ కలిగిన ధైర్యం వంటి ధైర్యం అంటే, వ్యభిచార స్త్రీ ఎవరిని లెక్క చేయదు, ఎవడి మాట విందు, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ధైర్యంగా వెళ్ళిపోద్ది. అలాగే నువ్వు నీ బ్రతుకు మార్చుకోవడానికి కూడా అలాంటి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీ బ్రతుకు మార్చుకోవట్లేదు, నీ నడవడిక మార్చుకోవట్లేదు, నీ ఆలోచన మార్చుకోవట్లేదని దేవుడు మనతో మాట్లాడుతూ సిగ్గుపడనొల్లకున్నావు. అంటే వ్యభిచార స్త్రీ సిగ్గుపడదు, ధైర్యంగా తాను ఏదైతే చేయాలనుకుంటుందో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటుందో, ఎలాగైతే ఉండాలనుకుంటుందో ఆ పని ఆ సమయానికి యథేచ్ఛగా చేస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు అలాంటి ధైర్యాన్నే కలిగి సిగ్గుపడలేని స్థితిలో ఉన్నావు. మూలవాక్యం ఏంటి? సిగ్గుమాలడం అంటే, సిగ్గుమాలిన అంటే అర్థం ఏంటంటే సిగ్గు లేని వాళ్ళలారా అని అర్థం, సిగ్గుపడలేకపోతున్న వాళ్ళారా అని అర్థం. యథావిధిగా యథేచ్ఛగా మీ బ్రతుకుల్లో మీరు అనుకుంటుంది చేసుకుంటున్న వారులారా ఎంతకాలము సిగ్గుపడరు, ఎంతకాలము భయపడరు, ఎంతకాలము ధైర్యంగా యథేచ్ఛగా మీ క్రియలలో మీ చర్యలలో మీరు కొనసాగుతారు. ఇదిగో సమయము లేదు, ఇదిగో ఉగ్రత రాబోతుంది, ఇకనైనా మీరు సిగ్గుపడండి. సిగ్గెప్పుడు వస్తుంది? అంత ఎక్కడ ఉన్నారా చిన్నమ్మాయి గారు? సిగ్గెప్పుడు వస్తుంది? ఏం చెప్తున్నావు పాస్టర్ గారు? పెళ్లి కొడుకుని చూసినప్పుడు తప్ప ఇంకెప్పుడు వస్తుంది అంటావా? సిగ్గెప్పుడు వస్తుందమ్మా చెప్పాలి మీరు. నేను నవ్వించడానికి అడగలా, చెప్పలా మాట. సిగ్గెప్పుడు వస్తుంది అంటే అసలు సిగ్గెప్పుడు వస్తుందో కూడా, సందేశానుసారంగా సిగ్గెప్పుడు వస్తుందో కూడా అవగాహన నీకు లేకపోతే నువ్వేమింటున్నావో నీకు అర్థం కావట్లేదని అర్థం. సిగ్గెప్పుడు వస్తుందండి అమ్మా? నేను చేసే పని తప్పని నీకు అనిపించినప్పుడు నీ సిగ్గుపడతావు. నేను చేసే పని తప్పని నీకు అనిపించట్లా. ఇంకా ఒక వ్యభిచార స్త్రీ ఎలాంటి ధైర్యాలు అయితే కలిగి ఉంటుందో అదే ధైర్యం నీలో ఉంది. అదే ధైర్యంతో యథేచ్ఛగా దేవుడు చేయొద్దన్న ప్రతి పని సిగ్గుపడకుండా చేస్తున్నావు గనుక దేవుడు అంటున్నాడు, ఎప్పటికైనా నేను చేసే పని, నేను నడిచే మార్గం, నేను జరిగిస్తున్న క్రియలు, అయ్యో అవి నా దేవునికి అవమానకరమైనవని భయముతో బాధతో అది తప్పుగా భావించి నీవు సిగ్గుపడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, సిగ్గుమాలిన వారలారా అంటే ఇంకా సిగ్గులేని కార్యాలు చేస్తున్న వారలారా అని ఆ మాటకు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 25వ వచనం అదే అధ్యాయములో, సిగ్గు నొందిన వారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండా అవమానములను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము
చేసిన వారము. హల్లెలూయా. కనుక సిగ్గునొందిన వారమై సాగిలపడుదము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. హల్లెలూయా. ఈ మొదటి మాటలో అన్నాడు, సిగ్గునొందిన వారమై సాగిలపడుదము రండి. ఇకనైనా నా మార్గం, నా మాటలు, నా క్రియలు, నా జీవితం, నా నడవడిక అయ్యా ఇలాంటిది అని సిగ్గు తెచ్చుకుని, మీరు ఇదే వచ్చిన భాగాలు నోట్స్లో రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు గ్రేస్ బైబిల్ అనేటువంటి ఒక బైబిల్ ఉంటుంది. గూగుల్ యాప్లో, గూగుల్ దాన్ని ఏమంటారు, ప్లే స్టోర్లో, దాన్ని తీసి చదువుకోండి. చాలా క్లియర్గా మన భాషలో ఉంటుంది. అక్కడ చాలా క్లియర్గా మన భాషలో ఉంటుంది. సో మీరు ఆ బైబిల్ చదివితే ఇంకా అర్థమవుతుంది, ఇంకా కరెక్ట్గా మన నడవడికలు మన భాషలో ఉంటుంది. అక్కడ నేను చదువుతాను. ఏ వాక్యం చెప్పాలన్నా కూడా నేను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాను, తెలుగు బైబిల్లో చూస్తాను, గ్రేస్ బైబిల్లో చూస్తాను అన్ని. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ పదం మనకు అర్థం అవ్వాలంటే అన్ని బైబిల్స్ చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు ఏంటంటే సిగ్గునొందిన వారమై సాగిలపడుదము రండి. హల్లెలూయా. మరొక వచ్చిన భాగం చదువుతారా? 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. ఎంత బాధాకరమైన అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనమంతా చదవకపోయినా పర్లేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 15వ వచనం ప్రారంభంలో అంటాడు, వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గు పడరు. హల్లెలూయా. నేను మీకు చిన్న లాజిక్ చెప్పి ముగిస్తాను. విస్తారంగా మాట్లాడడానికి సమయం లేదు కనుక. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే, ప్రభు రాబోతున్నాడు గనుక సిగ్గుపడక ధైర్యముగా తలెత్తుకుని నిలబడడానికి ప్రభువులో నిలిచుండండి అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలోనో, మొదటి అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. చూస్తారా? ఎవరు తిరగేస్తా ఉన్నారు చాలామంది. అమ్మగారు దొరికిందా? పాస్టర్ అమ్మగారు, నాకు కొంచెం వాక్య జ్ఞానం తక్కువ, అందుకని. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లుగా మీరు ఆయన యందు నిలిచి ఉండి. 18:28. అందుకే మీకు ఇంకా కనపడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రభువులో నిలిచి ఉండాలంట. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, నాకు నీవు ఇక్కడ సిగ్గుపడకపోతే, ఇక్కడ సిగ్గుపడి నీ క్రియలు, నీ యొక్క సమస్తమైన దుష్కార్యములు ఆ దేవుని దృష్టికి అవమానకరమని ఎరిగి నీవిక్కడ సిగ్గుపడకపోతే, నీవిక్కడ పశ్చాత్తాపపడకపోతే, నీవిప్పుడు ఇక్కడ దేవుని యొద్దకు రాకపోతే రేపు అక్కడ సిగ్గుపడాలి. అక్కడ సిగ్గుపడితే అంతే సంగతులు. హల్లెలూయా. అక్కడ సిగ్గుపడమన్నాడా? ధైర్యంగా ఉండమన్నాడా? ధైర్యంగా తలెత్తుకో అన్నాడు. ధైర్యంగా ఎవడు తలెత్తుకుంటాడంటే, ఇక్కడ సిగ్గుపడి దేవుని యొద్దకు వచ్చి తన సమస్త దుష్కార్యములు, తన సమస్త వ్యభిచార సంబంధమైన నడవడికను ఎవడైతే విడిచిపెడతాడో వాడు దేవుని కృప పొందుతాడు గనుక, వాడు క్షమించబడతాడు గనుక, వాడు దేవుని దయ పొందుతాడు గనుక, వాడు రేపక్కడ ప్రభు వచ్చినప్పుడు లేదా ఉగ్రత దినమందు తప్పించబడిన వాడై దేవునితో కూడా కొనిపోబడే శ్రేష్టమైన కృపలోకి వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో? ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఒక్కొక్క మాట ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. వాస్తవానికి సమయం లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2, ఉగ్రత రాబోతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీకు అందరికీ తెలుసు, టైం అయిపోతుంది. ఉగ్రత చాలా భయంకరంగా ఉండబోతుంది. చాలామందికి ఆ ఉగ్రత ఎలా ఉండదో తెలియట్లేదు. నా మనసు నా ఇష్టం, నా క్రియలు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. హూ ఆర్ యూ? ఏంటైటు పాట అని గుర్తొచ్చిందా? నువ్వెవడవే? అమ్మని నువ్వెవడం అంటున్నాడు, నాన్నని నువ్వెవడం అంటున్నాడు, బంధువుని నువ్వెవడం అంటున్నాడు. ఏమండి, పాస్టర్ గారిని కూడా చివరికి దేవుని కూడా హూ ఆర్ యూ అంటున్నాడు. హూ ఆర్ యూ అనే మనసు ఎవడిస్తున్నాడంట? సాతాను. కఠినమైపోతుంది మనసు, మొద్దుబారిపోతుంది, బండబారిపోతుంది మనసు. మై లైఫ్ మై చాయిస్. ఇంకేమి టైట్ చెప్పి ఇంగ్లీష్ పదాలు కొంచెం చెప్పరా?
నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం. నా జీవితం నా ఇష్టం. హూ ఆర్ యూ? నువ్వెవడవు నాకు చెప్పడానికి? నువ్వెవడో నాకు చెప్పడానికి అనే కఠినమైన మనసుతో ఎంతకాలం కొనసాగుతూ ఏదో ఒకరోజు హఠాత్తుగా పరదేశులమో ప్రియులారా మన పురమీది మనం బతికొని కనపడదు. ఆ పాట చచ్చినాక పాడతారు. చచ్చినాక నీ పురమీది కాదురా అని చెబితే ఎవడికి తెలిసింది? ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఉగ్రతలో తప్పించుకునే అవకాశము లేదు. ప్రభు వస్తే, ఒకవేళ నువ్వు బ్రతికొనే కానీ ప్రభు వస్తే సిగ్గుతో తలంచుకుంటావు, పక్కకు త్రోసేస్తాడు ఆయన, నరకానికి వెళ్ళక తప్పదు. కాబట్టి నీవిక్కడ సిగ్గుపడాలి నీ హేయమైన క్రియలను బట్టి. నీవిక్కడ నొచ్చుకోవాలి, నీవిక్కడ ఏడవాలి, నీవిక్కడ పశ్చాత్తాపపడాలి, నీవిక్కడ ప్రభు వైపు సమకూడి తిరిగి దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 3:1-5 దాకా నాకు చదువుతుంటే అక్కడ రాసిన భయంకరమైన మాట అండి. అస్సలు జడియరంట, అస్సలు ఆలోచన కలగదంట, చాలా ధైర్యంగా ఉంటారంట, సిగ్గుపడరంట. అబ్బా, నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటలు చదువుతూ ఉంటే. నిజంగా నేటి సమాజంలో అలాంటి జీవనాన్నే కొనసాగిస్తున్నవారు అనేక మంది. సో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని సృజించిన వాడను, నేను మీకు తండ్రిని, నేను మీకు నిర్మాణకుడను. కనుక మిమ్మల్ని వదులుకోవడం, పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేక నేను మీతో మాట్లాడుతూ రమ్మని పిలుస్తున్నాను. ఇకనైనా నీ హేయమైన క్రియల విషయమై సిగ్గుతో పశ్చాత్తాపంతో క్షమించమని నా యొద్దకు నీ వచ్చిన ఎడల నేను నీకు క్షమాపణ ఇస్తాను, నేను కృప చూపిస్తాను, నేను నిన్ను అంగీకరిస్తాను, నేను మరలా. చూడు, అక్కడ ఒక మాట అంటాడు, నువ్వు అనేక మంది విటగాండ్రతో తిరిగినను రమ్మని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. పిలుస్తున్నాళ్లే, ఇంకా 10 ఏళ్ళు తిరిగినా కూడా పిలుస్తాడులే అనుకుంటే ఈ 10 ఏళ్లలో పరిస్థితులు ఎలా మారుతాయో, 10 ఏళ్లలో మారే సంగతి దేవుడు ఎరుగు. ఒక నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలుసా? పరిస్థితులు చాలా తారుమారైపోయాయి. దారుణమైన, కఠినమైన, కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ ఇప్పటికి నువ్వు క్రమము కలిగి, ధైర్యము కలిగి, ఎప్పుడో సిగ్గుపడి, ఎప్పుడో జీవితాన్ని మార్చేసుకుని ప్రభుతో ఉంటే దేవునికి మహిమ. ఇంకా నువ్వు సిగ్గుపడకుండా, ఇంకా నువ్వు యథేచ్ఛగా, ఇంకా నువ్వు ధైర్యంగా పాపంలో, లోకంలో, సమస్తమైన వ్యభిచార సంబంధమైన క్రియలలో నీ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం నువ్వు సిగ్గుపడటానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం తప్పు చేస్తుండే ఎవడని చూస్తే సిగ్గుపడమా? ఈ మాటకు చెప్పాలి సమాధానం అందరూ. సిగ్గుపడమా? జెంట్స్, యంగ్ జెంట్స్ అండ్ ఓల్డ్ జెంట్స్ చెప్పట్లా. శవయ్య గారు సిగ్గుపడతామా? పక్కోడు వామిలోకి వెళ్ళి గడ్డి దొత్తున్నాం, వామిోడు కాకపోయినా పక్కోడు చూస్తే సిగ్గుపడమా? షై అంటారు దాన్నే, అవమానం. అది చూసేసాడు. సిగ్గుపడమా? మరి దేవుడు చూడలేదా? చూడట్లేదా? కానీ మనం సిగ్గుపట్టలేదంట. ఆయన బాధపడుతున్నాడు, అరే నన్ను చూసి కూడా సిగ్గుపట్టలే వీళ్ళు. సో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు సిగ్గుపడితే, ఇప్పుడు ఆయన ఎద్దకు వస్తే క్షమాపణ దొరుకుతుంది, పిలుస్తున్నాడు. ఒకవేళ ఈ సిగ్గు అనేది లేకుండా, సిగ్గుపడే అనుభవం లేకుండా, ఆయన ఎద్దకు వచ్చే అనుభవం లేకుండా యథేచ్ఛగా సాగిపోతే నష్టపోయేది నీవే. కాబట్టి ఈరోజు నువ్వు నష్టపోవడం ప్రభుకి ఇష్టం లేక రమ్మని పిలుస్తూ ఉండగా ప్రభుని వద్దకు వద్దాం, ప్రభు యొద్దకు సమకూర్చబడదాం. పశ్చాత్తాప్తులమై ప్రభు ఇచ్చే కృపను పొందుకుంటూ ఆ ఉగ్రత నుంచి తప్పించబడుతూ ఆయనతో కూడా కొనిపోబడే ఆ శ్రేష్టమైన అనుభవాల్లోకి దేవుడు తన పిల్లలమైన మనందరినీ నిశ్చయంగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్లు పెన్నున్నోళ్ళు రాసుకున్నారు అనుకుంటున్నాను. నేను రాసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి నాకు ఒక 4 సార్లు చదివి మళ్ళా వచ్చి నాతో ఒకసారి మాట్లాడతారా, కలుస్తారా? దేవునికి స్తోత్రం. ఓకే, మంచిది. ఈ సమయంలో దైవజనులు నాతాన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్లుప్తంగా అతి తక్కువ సమయం పంచుకోండి. వీలైనంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.